22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గంగ్ర సత్యనారాయణరావు గారు బలపరిచిన అభ్యర్థి మా తల్లిగారైనటువంటి నమునూరి ప్రేమలత గారు ఈ యొక్క 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కావున మీ యొక్క హనుమాన్ నగర్, శాంతినగర్, లక్ష్మీనగర్ ఈ యొక్క ప్రజలకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. ఇక్కడ పాత భూపాలపల్లి అనే ఒక పేరున్నది, దానిని తొలగిస్తాము పూర్తిగా. పాత భూపాలపల్లి కాదు, ఇది కొత్త భూపాలపల్లిగా అవతరిస్తుంది. మేము ప్రధానంగా ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసును తీసుకొస్తాం, అదేవిధంగా హెల్త్ సెంటర్ను కూడా తీసుకొస్తాం, మరియు కోతుల బెడద కూడా ఉంది, వాటిని కూడా నిర్మూలిస్తాం. అదేవిధంగా ఇళ్లకు పట్టాలు కొత్తగా వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది వెనుకటి నుంచి ఇక్కడ శాంతినగర్ కానీ, హనుమాన్ నగర్ కానీ, లక్ష్మీనగర్ కానీ వెనుకటి నుంచి చాలా 30-40 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఇళ్లకు సంబంధించిన స్థలాలకు కానీ, ఖాళీ స్థలాలకు కానీ పట్టాలు ఇప్పించేంత వరకు పోరాటం చేస్తాం. మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే విషయంలో కూడా ఎమ్మెల్యే గారితోటి కొట్లాడి ఇక్కడ తీసుకొస్తాం కనుక మమ్మల్ని అందరూ కూడా ఆదరించాలి. అదేవిధంగా వారాంతపు సంతను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. మరియు అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు సపరేట్ బిల్డింగ్ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి తీసుకురావాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా. వారితో సాధిస్తా ఈ భూపాలపల్లికి పాత భూపాలపల్లి పేరు తీసేసి కొత్త భూపాలపల్లిగా చూపిస్తాం. మా అమ్మను ఆశీర్వదించండి, మా చేతి గుర్తుపై ఓటేసి మా అమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క మనవి. మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బుర్ర రమాదేవి సదానందం గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మేము 22వ వార్డుకు మేము గెలిస్తే చేయవలసినది ఇక్కడ బస్తీ దవాఖానా బదిలీ అయింది. ఇక్కడ పాత భూపాలపల్లి, ఓల్డ్ భూపాలపల్లి అని పిలిచే విధంగా ఈ ప్రాంతాన్ని, ఈ రోడ్డు కింది ప్రాంతం ఇది అంటే ఆజం నగర్ పాయింట్ అంటారు, అక్కడ బస్సు కూడా ఇక్కడ ఆపడం లేదు కనీసం. అంటే ఎంత అభివృద్ధి అంతా ఆ పైకే పోయింది కనుక ఈ కింది గ్రామాలను అంటే ఈ కింది పట్టణాన్ని, రోడ్డు కింది పట్టణాన్ని అంటే ఆజం నగర్ పాయింట్ను ఇక్కడ ఈ ప్రభుత్వ కార్యాలయాలు వేసి బస్ స్టాప్ కూడా ఇక్కడ మనం పోతా అంటే ఓటర్ ఏమన్నా అంటే మాకు ఇక్కడ బస్సులే ఆగడం లేదు, మాకు గణేష్ చౌక్లా మాకు ఎవరు ఇక్కడ ఆగడం లేదు, మా బిజినెస్లు అంటే మా వ్యాపారాలు మాకు అంటే నిత్యావసర వస్తువులు కానీ అన్ని వ్యాపార వర్గాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ లాంటి ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీఓ లాంటివి, సంత లాంటిది, మార్కెట్ లాంటి ఇట్లాంటి ఇటు ఈ వైపు డెవలప్ చేయాలని అందరినీ ఇప్పుడు మేము కూడా ఈ కౌన్సిలర్గా అయితే మేము తప్పకుండా ఈ పనులు చేస్తాం, ఈ వైపును అభివృద్ధి చేస్తాం. 22వ వార్డు అభ్యర్థి గట్ల పద్మ గారు, శ్రీనివాస్ గారు ఈ వార్డు ఇన్ఛార్జి అని మాకు సైడ్ డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి, రోడ్డు సిసి రోడ్డు ఒకటి, వీధి లైట్ల గురించి, మరి కోతులు, కుక్కలు, పందుల గురించి, మరి ఈ ఓపెన్ కాస్ట్ వలన బ్లాస్టింగ్ అయిన దెబ్బల గురించి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల ఆ రోజు జిఎం గారు రాసుకపోయిండు. ఆ రోజు రాసుకపోయిన వేళ తొందరనే నష్టపరిహారం కట్టిస్తానని చేసిన వేళ నాకు ఇస్తాం అని హామీ ఇచ్చిండు, రాసుకపోయిన శాంక్షన్ అయినాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని తుంగలో దొక్కిన మడుగు చేసినారు. దాన్ని మేమంటే మేమే కాంట్రాక్టులు, మేమే టెండర్ వేసి మేమే పట్టినాం, మేము శాంక్షన్ చేసినామని అదే కాంగ్రెస్ నాయకులు మేమే తెచ్చినామని దాన్ని పక్కకు పెట్టి ఈ ఉన్న వార్డులో ఎవరికి సవలతు లేకుండా చేస్తున్నారు. మేము ఇప్పుడు 22వ వార్డు నుండి కౌన్సిల్ అయిన అభ్యర్థి గెలిచిన తర్వాత ఈ అన్ని పరివర్తన చేత బట్టి దీని పక్క మేము చేయించగలుగుతామని